సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా జగన్తో సహా మాజీ మంత్రులు ఆ కారులో ఉన్న కనీసం ఒక్కరు కూడా కారు దిగకపోవటాన్ని ఎలా చూడాలి? కారు దిగడు, అడుగు కింద పెట్టాడు. వాళ్ళ నాయన చచ్చిపోతేనే వాళ్ళ నాయన శవాన్ని పార్ట్స్ దగ్గర పెట్టుకొని నాకు సీఎంగా సంతకం పెట్టండి అన్నాడు. వాళ్ళ నాయన తర్వాత పుట్టినాడు, ఎంగిలిపాలు దాగి వాళ్ళ నాయన ఇతను సీఎం అయ్యేదానికి అనేకమైనటువంటి తప్పులు ఒప్పులు చేసిన వివేకానంద రెడ్డినే చంపినారు. అతను ఒక వ్యక్తి ఒక కోడి పడింది చచ్చిపోయినాడు అనుకుంటాడు తప్ప అంతకు మించి ఏముండదు, అతనికి ఏది ఉండదు. క్రూర మృగం అది. ఆ మృగాన్ని నమ్ముతారు కూడా. 2029లో బంధించకపోతే చంపినాడు. మట్కా జూదం ఆడేవాడు అతను. ఎలక్షన్లో పందాలు పెట్టినాడు. కమ్మడుగా పుట్టడము పుడతానే బెనిఫిట్ అవుతాడా? ఒక కమ్మ వ్యక్తి అయితే అవన్నీ ఆడొచ్చు, పందాలు పెట్టుకొని చనిపోతే ఆడికి పోయి విగ్రహం పెట్టని పోతాడు. ఈడ కారు కింద పడి చచ్చిపోతే వానికి దిక్కు మొక్కు లేదు. కనీసం పరామర్శించడం కానీ వారి ఇంటికి పోవడం కానీ ఏ వైసీపీ లీడర్ పోయినారు? అవన్నీ వాళ్ళకు లెక్కలేనే లేవు. వాళ్ళు ఎప్పుడు అవన్నీ పట్టించుకోరు. రపారపా నరుకుతారు, కోళ్ళను కోసినట్టు గోల్తారు, మెట్టు దెబ్బలు తింటారు. 2029 కార్యకర్తలు ప్రతిఘటించే మొగోడు తెలుగుదేశం పార్టీలో లేడు. ఇవన్నీ చెప్పుకొని సానుభూతి వచ్చినాయి, అధికారంలోకి వచ్చినారు. అధికారంలో ఎవరి పల్లకీలో వాళ్ళ ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. శాశ్వతంగా ఉంటాము అని చెప్పి జగన్ కరెక్ట్గానే చెప్తున్నాడు.